పసుపు ఎర్రజొన్న రైతులు మళ్లీ పోరుబాటు పట్టారు. పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర కోరుతూ ఆర్మూర్లో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. పసుపు ఎర్రజొన్న రైతు కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న చెలో ఆర్మూర్లో భాగంగా మామిడిపల్లి చౌరస్తాలోని 63వ జాతీయ రహదారిపై మహా ధర్నా చేస్తున్నారు. ఆర్మూర్ డివిజన్లోని 14 మండలాల నుంచి పాదయాత్రగా మామిడిపల్లి చౌరస్తా దగ్గరికి చేరుకున్న అన్నదాతలు మహాధర్నాలో పాల్గొన్నారు. కష్టపడి పంట పండించిన తమకు న్యాయం చేయాలని అన్నదాతలు నినాదాలు చేస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్లోని 14 మండలాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆర్మూర్ డివిజన్ మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మహాధర్నాను అడ్డుకోవడానికి పోలీసులు భారీగా మోహరించిన రైతులు మహాధర్నాలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంటికి 2 చొప్పున తరలి రావాలని పసుపు ఎర్రజొన్న రైతు కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలు మహాధర్నాతో పాటు వంట వార్పు కూడా నిర్వహిస్తున్నారు. అయితే మామిడిపల్లి చౌరస్తా దగ్గరకు తరలి వస్తున్న రైతుల వాహనాలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. పసుపుకు రేట్ లేదని బాగా ఇచ్చిపడుతున్నాం. 20 రోజులు ఏమి స్పందన లేదు. స్పందన అసలే లేదు. ఎమ్మెల్యే తాపులు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు పడుచుకుంటే చేస్తారు. కవిత మచ్చుక ఏమో స్పందన లేదు. 15,000కు ఎర్రజొన్నల్ని 3,500 చొప్పున మాక్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పసుపు ఎర్రజొన్న మద్దతు ధర డిమాండ్తో ఈ నెల 7వ తేదీ నుంచి దశల వారీగా ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ మరోసారి రోడ్డెక్కారు. పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించుకుంటే గ్రామానికి 2 చొప్పున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఆర్మూరు రైతులు ప్రకటించారు. సార్ మాకు పసుపు 15,000 రూపాయలు కావాలా, ఎర్రజొన్నలు 3,000. అప్పటిదాకా కొన్న సంస్థ సార్, అప్పటిదాకా మేము రోడ్డు మీదకి వెళ్ళిపోం సార్. ఇరువాకు ఎమ్మెల్యే వచ్చింది లేదు, ఎంపీ వచ్చింది లేదు, ఎవరు వచ్చింది లేదు. సీఎం కేసీఆర్ ఏం చెప్తారు అర్థమైతే లేదు. కానీ రైతులను ఎవ్వరు ఆదుకునే లేదు సార్. ఇంత బాధపడుతున్నాము ఎండల్లో వాననగా రైతులతోటే ఇంతమంది బతున్నారు సార్. క్వింటాలు ద్వారా ఒక ఎకరాకు కమస్కము ఒక 2-3 లక్షల రూపాయల ఖర్చు అవుతున్నది. ఇప్పుడు ఎట్టకేలా పసుపు ధర ఎట్లా ఉన్నదంటే 4,000 ధర ఉన్నది. కనీసం గిట్టుబాటు ధర 15,000 ధర ఉంటే మాకేమన్నా గిట్టుబాటు అవుతుంది. లేకపోతే మేము రైతులం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈనాడు దిగజారిపోతుంది. అందుకొరకు ప్రభుత్వము దిగి రావాలని. ఆర్మూర్లోని మామిడి చౌరస్తా దగ్గర రిపోర్టర్ బాలకుమార్ మరిన్ని డీటెయిల్స్ అక్కడ నుంచి అందిస్తారు. బాలకుమార్, చెప్పండి, రైతులు ఏమంటున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ ప్రతిభ. 5 గంటలుగా రైతుల ఆందోళన కొనసాగుతుంది. పసుపుకు క్వింటాలకు 15,000, ఎర్రజొన్న క్వింటాలకు 3,500 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ప్రధాన డిమాండ్తో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 20 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈరోజు మామిడిపల్లి చౌరస్తా వేదికగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నిజామాబాద్ రూరల్తో పాటు ఆర్మూర్, బాల్కొండ 3 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా ఇక్కడికి తరలివచ్చారు. ఉదయం నుంచి కూడా మండు టెండర్లు లెక్క చేయకుండా బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు రహదారిపైనే వంట వార్పు కొనసాగిస్తూ ఇక్కడే రోడ్లపైనే భోజనాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 14 మండలాలకు సంబంధించిన రైతులంతా ఇక్కడికి తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ప్రభుత్వం ప్రకటన చేయాలి, లేకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని కూడా అల్టిమేటం ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో సైతం గ్రామానికి 2 చొప్పున నామినేషన్లు దాఖలు చేస్తాం, ఎంపీకి పోటీ చేస్తాం, తమ గలాన్ని వినిపిస్తామని చెప్పి రైతులు చెప్తున్నారు. మనతో రైతు సంఘం ప్రతినిధులు ఉన్నారు. సో చెప్పండి, అంటే గతంలో 20 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం నుంచి ఇప్పుడు మేము 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు 15 రోజులుగా మేము ధర్నా చేస్తున్నాము. అయినా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. మా రైతులకు
ఎర్రజొన్నకు 3,500, పసుపుకు 15,000 మద్దతు ధర కావాలని చెప్పి మేము ఆందోళన కొనసాగిస్తున్నా. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదు. అందుకోసం ఈరోజు మేము మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆర్మూర్లో సుమారు 15,000 మంది రైతులతో 3 నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుంచి అందరూ రైతులు వచ్చి ఇక్కడనే మేము ఇప్పుడు ఆందోళన కొనసాగిస్తున్నాం. మా రైతులందరిది ఒకటే నిర్ణయం, ఒకటే సమిష్టిగా ఏది అయినా సరే. గత సంవత్సరము 3,500 మేము ధర్నా అడిగితే ప్రభుత్వము 2,300 చెల్లించి ఎర్రజొన్నలు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే 3,500కు, పసుపుకు 15,000కు ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి మా రైతులందరము ఆందోళన చేస్తున్నాము. వంట వార్పు కార్యక్రమం కూడా చేపట్టినాము. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదు. అయినా ఇప్పటికైనా చెప్తున్నాము, అయ్యా కేసీఆర్ గారు ఇప్పటికైనా మా రైతులని కొంచెం దయతలిచి చూడండి. ఎందుకంటే ఇంత పెద్ద మేము ఉద్యమం చేసినా కూడా మమ్మల్ని కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. ఇలా చేస్తే మేము ఈరోజు కాకుండా ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత ముందుకు దూసుకెళ్తామే తప్పించి మేము మాత్రము మీ పోలీస్ ఆంక్షలు కానీ ఏది ఉన్నా కూడా ప్రతి గ్రామం నుంచి ఈరోజు 10,000 మంది వచ్చిన రైతులు రేపు ఇంకా లక్షల మందిగా అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి మేము అందరము నిర్ణయించుకున్నాము. ఇది రైతుల ఆందోళన. మరికొంతమంది రైతు ప్రతినిధులు ఉన్నారు. అంటే చాలా పోలీసులు ఆంక్షలు పెట్టారు, అయినా పెద్ద సంఖ్యలో రైతులు వచ్చారు. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండవుతుంది? అంటే గ్రామం నుంచి 2 నామినేషన్ ఇస్తామంటారు, ఎంతవరకు నిర్ణయం తీసుకున్నారు? ఇంకా దాన్ని సాయంత్రం వరకు దాకా కొనసాగిస్తున్నాము. సాయంత్రం వరకు ఏది డిసైడ్ చేస్తాము. సాయంత్రం అయిన తర్వాత నా ఆలోచన ప్రకారంగా ప్రతి గ్రామాల నుంచి ఒక 100 వెళ్ళి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం డిసైడ్ చేయాలని అనుకుంటున్నాను. నా ఆలోచన ప్రకారంగా ఇంకా తీర్మానం అయితే చేసుకోలేదు. ఎందుకంటే పోయిన 15 తారీఖు నాడు సుఖ మన చౌరస్తా మీద రోడ్డు మీద హైవే మీద నిలబడ్డాడు. మళ్ళీ ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకున్నాము, అన్న డిసైడ్ చేశాము. మండల వారుగా ఎక్కడెక్కడ రహదారుల దిగ్బంధం, కానీ మేమైతే ఏ రహదారులు అయితే దిగ్బంధం చేస్తామనుకున్నామో దాన్ని మన పోలీసు వాళ్ళు ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ దూరమైనప్పటికీ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఎక్కడ కూడా వాహనాన్ని నిలపకుండా పంపించారు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, వాహనాలు ఆగకపోయినా ఇంకా ఏది ఆగకపోయినా రేపు 28వ తారీఖు నాడు ప్రశాంత్ రెడ్డి గారు మన జిల్లా మినిస్టర్ గారు ఇక్కడ జిల్లాకు వస్తున్నారు. ఆయనతో ఒక మాట మాట్లాడిన తర్వాత 18 తర్వాత అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందని ఈ రైతులందరి తరపున నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ అనేక రకాలుగా అనేక రూపాల్లో మీరు నిరసన తెలిపారు, ఆందోళన చేశారు, కానీ ఇప్పటి వరకు స్పందన రాలేదు. ఇంకా వస్తుందనే నమ్మకం ఏమైనా ఉందా మీకు? అయితే మేము ఆనాడు 16వ తారీఖు నాడు ఏమనుకున్నామంటే ఇంకా జిల్లా మంత్రివర్గ విస్తరణ ఉంది. ఆ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి వస్తుందో రాదో అని వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారని కొంత టైం ఇచ్చాము. ఆ మంత్రివర్గ విస్తరణ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత సుఖ ఎమ్మెల్యేలు ఇద్దరిని కలిసాము. బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, జీవన్ రెడ్డి గారిని ఇద్దరిని కలిస్తే వాళ్ళు ఏమన్నంటే మేము 3 కూర్చుండే డిసైడ్ చేస్తామన్నారు. కానీ మంత్రి మాకు టైం ఇవ్వలేదు. 18 నాడు ఇదే నిజామాబాద్ జిల్లా మంత్రి వెళ్ళినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఇదే నిజామాబాద్ జిల్లాకు వస్తున్నాడు. ఆ రోజు మేము ఒక 100 మంది 500 మంది రైతులను వెళ్ళి ఆయనకు విన్నవించిన తర్వాత అసెంబ్లీ కార్యక్రమం ముట్టడించే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకుంటామని ఈ రైతులందరూ కూడా ప్రతి గ్రామానికి ఇంటికి ఒక చొప్పున హైదరాబాద్ వెళ్ళి అయ్యా ఆనాడు బాల్కొండ కాన్స్టిట్యూషన్లో నీవు ప్రతి గింజ పండించింది ప్రతి అల్లం బెల్లం అన్నీ కొంటానని హామీ ఇచ్చి ఎలక్షన్లలో ఆ నాయకులు గెలిపించుకున్నావు. ఇలా సీట్ మీద కూర్చున్నావు. అయినా రైతులకు బాధ పట్టడం లేదు. అందుకోసం అల్లం బెల్లం ఏదైతే జొన్నలు ఉన్నాయో ఈరోజు కొంటావా లేదా అని మేము నిజంగానే అడుగుతున్నాము సీఎం కేసీఆర్ గారిని. ఎందుకంటే నువ్వు రైతు నాయకుడు అని చెప్పుకుంటా ఉన్నావు. ఇప్పటి ఆందోళన ఎప్పటివరకు కొనసాగిస్తారు? ఈరోజు సాయంత్రం వరకు ఈ వంట వార్పు అయిన తర్వాత వంటలు భోజనాలు చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని రైతులు ఏం డిసైడ్ చేద్దామని ఊరికి 2 కాడికి కూర్చొని మాట్లాడి ఏదైనా డిసైడ్ చేద్దామని అలా ఆలోచిస్తున్నారు. లేకుంటే అమర నిరదీక్షకైనా సిద్ధంగా 18 నాడు మినిస్టర్ వచ్చిన తర్వాత అమర నిరదీక్ష కూడా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తా ఉన్నారు. సో ఇది రైతులైతే ఇంకా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే పనిలో ఉన్నారు. వంట వార్పు ప్రోగ్రాం అయిపోయాక రైతులు సమావేశం అవుతారు. చలో అసెంబ్లీ నిర్వహిద్దామా లేదా ఆమరణ నిరాహార దీక్షకు బైఠాయించి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెద్దామనే అంశాలపైన రైతు మద్దతు ధర సాధన కమిటీ అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకు అయితే ఆందోళనను మరింత ఉధృతం చేయాలి. సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం ఏదైనా ఒక ప్రకటన చేస్తుందని అయితే రైతులు ఆశిస్తున్నారు. ఒకవేళ అప్పటి వరకు కూడా ప్రకటన రాకపోతే ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, లేకుంటే చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ.